ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మారేడు చెట్టు యొక్క మహిమని చెప్పుకుందాం. మహాదేవస్వరూపోయం బిల్వో దేవైరపిస్తుతః యదా కదంచిదేతస్య మహిమా జ్ఞాయతే కదం. మారేడు చెట్టు సాక్షాత్తు శివుని స్వరూపమే. శివునికి గాని బిల్వ వృక్షానికి గాని తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టుని అతి భక్తితో స్తుతిస్తారు. ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కినటువంటి ఎన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయో అవన్నీ కూడా మారేడు చెట్టు యొక్క మూలంలో అనగా వ్రేళ్లల్లో ఉంటాయి. మారేడు చెట్టు మూలంలో ఒక లింగాన్ని కానీ లేదా మీకు వీలైనన్ని లింగాలను కానీ ఉంచి పూజించినట్లయితే పరమ పుణ్యాత్ములవుతారు. శివుని సన్నిధిని పొందగలుగుతారు. మారేడు చెట్టు కింద స్నానం చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు సమస్త పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన మహాఫలితాన్ని పొంది పవిత్రులవుతారు. గంధంతో పుష్పాదులతో మారేడు చెట్టు యొక్క మొదలను పూజించిన వారు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతారు. మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడు తత్వజ్ఞానాన్ని పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు. అందులోనూ కార్తీక మాసంలో, మాఘమాసంలో ప్రతి మాస శివరాత్రికి మారేడు చెట్టు దగ్గర దీపాన్ని ఆవు నేతితో వెలిగించినట్లయితే వాళ్ళకి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది. లేదా మారేడు కొమ్మని చేతితో పట్టుకుని మారేడు చెట్టుని పూజించి ఆ కొమ్మను శివునికి సమర్పించేవారు సకల పాపాల నుండి విముక్తులవుతారు. మారేడు చెట్టు కింద ఒక శివభక్తునికి భోజనం పెట్టినా 1,000,000 మంది భక్తులకు పెట్టినటువంటి పుణ్యం లభిస్తుంది. మారేడు చెట్టు కింద పాలతో కూడినటువంటి అన్నంలో నెయ్యిని కలిపి శివభక్తులకు పెట్టిన వారు దారిద్ర్యం నుండి విముక్తులై సంపదలు పొందుతారు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.